రైతు సోదరులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. సహజంగా ఈ ఏడాది జూన్లో వర్షాలు లేవు, జూలైలో దాదాపుగా 3 వారాలు వర్షాలు లేవు. ఆ తర్వాత వర్షాలు మొదలై ఇప్పటి వరకు ఆగిన దాఖలాలు లేవు. ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరే, వరి సాగు చేస్తున్న రైతులు అంటే హార్వెస్టింగ్ సమయంలో తుఫాన్ దెబ్బతీసింది. కొంతమంది కొంచెం లేటుగా వేసిన వాళ్ళకి ఆ తుఫాను కూడా క్రాస్ అయిపోయారు. ఇక ముఖ్యంగా టమాటా రైతుల ధరలు లేక కొన్ని రోజులు బాగా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం ప్రవేశించి రైతులకు ఒక 250 కోట్ల రూపాయలు సాయం చేసింది. అలాగే పొగాకు రైతులకి ఒక 300 కోట్ల రూపాయలు సాయం చేసింది. తోతాపూరి మామిడి గత వేసవి సీజన్లో చిత్తూరు జిల్లాలో తోతాపూరి మామిడి రైతులు కేజీ 5 రూపాయలు కూడా లేకపోతే ప్రభుత్వమే 12 రూపాయలు కొనుగోలు చేసి వారికి 300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసింది. తాజాగా ఉల్లి రైతులు ధరలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మార్కెట్లో చూస్తే కేజీ 50 రూపాయలు నడుస్తున్నాయి, కానీ వినియోగదారులు కొనుగోలు చేసినప్పుడు ఉల్లి రైతు అమ్ముకుంటే కేజీ 3 రూపాయలు కూడా దక్కడం లేదు. సరుకు పచ్చిగా ఉంది, తడిగా ఉంది, కొనుగోలు చేస్తే మేము నిల్వ చేయలేము, నిల్వ చేస్తే చెడిపోతా ఉందని చెప్పేసి వ్యాపారస్తులు కొనుగోలు చేయడం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రంగప్రవేశం చేసింది. మినిమం కనీసం 12 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉంది. ఇప్పటికే 18 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించారు. ఇక అధిక వర్షాలకు కూడా పంట దెబ్బతినిపోయింది. దీంతో 20,000 మందికి పైగా రైతులకి ఒక్కో రైతుకి 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయబోతా ఉంది. ఇందుకు 104 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఈ ఉల్లి సాగు జరుగుతూ ఉంది. 20,000 మంది పైగా రైతులకి 2.5 హెక్టార్ల వరకు సాయం అందబోతా ఉంది. రైతులకి ఉల్లి సాగు చేసిన రైతులు కనీసం ఎకరాకి 70,000, 80,000, లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంది. కనీసం 12 రూపాయలు ధర అనేది కనీసం బ్రేక్ ఈవెన్ ఖర్చులన్నా వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ వ్యాపారస్తులు 3 రూపాయలకి 4 రూపాయలు కొనుగోలు చేసి గోడౌన్స్ తరలించి వాటిని మరలా 25 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తే వాటిని ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ పెడితే అక్కడ పోస్తే, గోడౌన్లో పోస్తే ఆ ఉల్లిగడ్డలన్నీ కూలిపోయే ప్రమాదం ఉంది. ఉల్లిగడ్డలు ప్రత్యేకంగా స్పెషల్గా డిజైన్ చేసిన గోడౌన్స్ అవసరం. అలాంటి గోడౌన్స్ మనకు పెద్దగా అందుబాటులో లేవు. గతంలో కూడా 25 సంవత్సరాల కిందట కేజీ ఉల్లిగడ్డ ఆ రోజుల్లోనే వాజ్పేయి ప్రభుత్వం ఉన్న సమయంలో కేజీ ఉల్లిగడ్డ 50 రూపాయలకు వెళ్తే గగ్గోలు పెట్టింది దేశం అంతా. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని గోడౌన్స్ నిర్మించింది, కానీ అవి ఇప్పుడు ప్రస్తుతానికైతే వాడుకలో లేవు. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం ఉల్లిగడ్డల కొనుగోలు చేస్తున్నా వాటిని వెంటనే రైతు బజార్ల ద్వారా విక్రయించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. వినియోగదారులు కూడా రైతు బజార్లలో కూడా కేజీ 25 రూపాయలు తక్కువ అయితే అమ్మడం లేదు. రైతుకు మాత్రం ధర దక్కడం లేదు. ఈ గ్యాప్ ఎక్కువ ఉంది. ఈ గ్యాప్ వల్ల రైతులు ఎక్కువ తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అయితే తాజాగా ప్రభుత్వం ఉల్లి రైతుకు ఒక్కో రైతుకి 50,000 రూపాయల సాయం అందించబోతా ఉంది. 20,000 మంది రైతులకి ఈ సాయం అందబోతా ఉంది, ఎవరైతే ముఖ్యంగా వర్షాల వల్ల పంట నష్టపోయారో వారికి. ఇక రాబోయే కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున పంట మార్కెట్లో రాబోతా ఉంది. రైతు సోదరులకి ఎలాంటి ధర దక్కబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.